Hi friends, welcome to Spoken English ChrishEduTech. Easy Spoken English in Telugu. మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ వీడియోలో మనము ఒక 20 సెంటెన్సెస్ ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక 20 సెంటెన్సెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దాని గురించి నన్ను మీకు చెప్పనివ్వండి. ఏదైనా ఒక విషయం గురించి మరి ఎదుటి వాళ్ళకి చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వనప్పుడు దాని గురించి నన్ను మీకు చెప్పనివ్వండి అని అడిగేటప్పుడు, అలాగే నేను మీకు చెప్పినట్లు మీ నాన్నగారికి తెలియనివ్వకండి, ఈ విషయం నేను మీకు చెప్పినట్లు మీ ఫ్రెండ్స్కు తెలియనివ్వకండి. సో ఈ విధంగా చెప్పేటప్పుడు, అలాగే ఎంతమంది సుముఖంగా ఉన్నారో నన్ను తెలుసుకోనివ్వండి. ఎంతమంది మరి సుముఖంగా ఉన్నారో, ఆనందంగా ఉన్నారో నన్ను తెలుసుకోనివ్వండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నన్ను తెలుసుకోనివ్వండి. ఇట్లాంటి ఒక 20 సెంటెన్సెస్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇఫ్ యూ విజిట్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ బటన్. ఎంతమంది సుముఖంగా ఉన్నారో నన్ను తెలుసుకోనివ్వండి. ఎంతమంది సుముఖంగా ఉన్నారో నన్ను తెలుసుకోనివ్వండి. ఇది మీరు ట్రై చేయండి. సుముఖంగా ఉన్నారో అని తెలిస్తే మనము ఇది కూడా చెప్పేయవచ్చు. ఎంతమంది అంటే హౌ మెనీ, ఇంగ్లీష్లో చూద్దాం. లెట్ మీ నో అంటే నన్ను తెలుసుకోనివ్వండి. హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్. హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే ఎంతమంది సుముఖంగా ఇంట్రెస్ట్గా ఉన్నారో నన్ను తెలుసుకోనివ్వండి. నెక్స్ట్ వన్, ఎంతమంది సుముఖంగా ఉన్నారో అతన్ని తెలుసుకోనివ్వకండి అంటే అతనికి తెలియనివ్వకండి. డోంట్ లెట్ హిమ్ నో హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్. డోంట్ లెట్ హిమ్ నో అంటే అతనికి తెలియనివ్వకండి. హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో, సుముఖంగా ఉన్నారో. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్, పాఠశాలలను తెరవనివ్వండి. పాఠశాలలను తెరవనివ్వండి. లెట్ ద స్కూల్స్ ఓపెన్. లెట్ ద స్కూల్స్ ఓపెన్. పాఠశాలలను తెరవనివ్వకండి. నెగటివ్ సెంటెన్స్. డోంట్ లెట్ ద స్కూల్స్ ఓపెన్. డోంట్ లెట్ ద స్కూల్స్ ఓపెన్. విద్యార్థులను రానివ్వండి. విద్యార్థులను రానివ్వండి. లెట్ ద స్టూడెంట్స్ కమ్. లెట్ ద స్టూడెంట్స్ కమ్. విద్యార్థులను రానివ్వకండి. విద్యార్థులను రానివ్వకండి. డోంట్ లెట్ ద స్టూడెంట్స్ కమ్. డోంట్ లెట్ ద స్టూడెంట్స్ కమ్. నా గురించి అతనికి తెలియనివ్వండి. నా గురించి అతనికి తెలియనివ్వండి. లెట్ హిమ్ నో అబౌట్ మీ. అబౌట్ మీ అంటే నా గురించి, అతనికి తెలియనివ్వండి. లెట్ హిమ్ నో. నా గురించి అతనికి తెలియనివ్వకండి. నా గురించి అతనికి తెలియనివ్వకండి. డోంట్ లెట్ హిమ్ నో అబౌట్ మీ. డోంట్ లెట్ హిమ్ నో అబౌట్ మీ. అతను నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అతనికి తెలుసుకునే అవకాశం ఇవ్వకండి. మన గురించి మీ తండ్రికి తెలియనివ్వి లేదా తెలియనివ్వండి. లెట్ యువర్ ఫాదర్ నో అబౌట్ అస్. లెట్ యువర్ ఫాదర్ నో అబౌట్ అస్. అబౌట్ అస్ అంటే మన గురించి. లెట్ యువర్ ఫాదర్ నో మీ తండ్రికి తెలియనివ్వి. మన గురించి మీ నాన్నగారికి తెలియనివ్వకండి. డోంట్ లెట్ యువర్ ఫాదర్ నో అబౌట్ అస్. డోంట్ లెట్ యువర్ ఫాదర్ నో అబౌట్ అస్. నీ గురించి నీ తండ్రికి తెలియనివ్వి. నీ గురించి నీ తండ్రికి తెలియనివ్వి అంటే నీ ప్రవర్తన గురించి, నీ విషయాల గురించి, నువ్వు చేసే పనుల గురించి నీ తండ్రికి తెలియనివ్వి. లెట్ యువర్ ఫాదర్ నో అబౌట్ యూ. లెట్ యువర్ ఫాదర్ నో అబౌట్ యూ. నేను మీకు చెప్పినట్లు మీ నాన్నగారికి తెలియనివ్వకండి. ఈ విషయం నేను మీకు చెప్పాను, కానీ నేను చెప్పినట్లు మీ నాన్నగారికి
తెలియనివ్వకండి. డోంట్ లెట్ యువర్ ఫాదర్ నో ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. డోంట్ లెట్ యువర్ ఫాదర్ నో అంటే నేను మీకు చెప్పినట్లు మీ నాన్నగారికి తెలియనివ్వండి. మీ నాన్నగారికి తెలియనివ్వకండి అంటే డోంట్ లెట్ యువర్ ఫాదర్ నో ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. నేను మీకు చెప్పినట్లు. నెక్స్ట్ వన్, నేను మీకు చెప్పినట్లు అతనికి తెలియనివ్వండి. అతనికి తెలియనివ్వండి నేను మీకు చెప్పినట్లు. లెట్ హిమ్ నో ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. నేను మీకు దీన్ని చెప్పినట్లు. లెట్ హిమ్ నో అతనికి తెలియనివ్వండి. నేను మీకు చెప్పినట్లు అతనికి తెలియనివ్వకండి. నేను మీకు చెప్పినట్లు అతనికి తెలియనివ్వకండి. డోంట్ లెట్ హిమ్ నో ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. డోంట్ లెట్ హిమ్ నో అంటే అతనికి తెలియనివ్వకండి. ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్. నేను మీకు ఇది చెప్పినట్లు అతనికి తెలియనివ్వకండి. ఆమెను నిజం తెలుసుకోనివ్వండి. ఆమెను నిజం తెలుసుకోనివ్వండి. లెట్ హర్ నో ద ట్రూత్. లెట్ హర్ నో ద ట్రూత్. ఆమెను నిజము తెలుసుకోనివ్వకండి. ఆమెను నిజం తెలుసుకోనివ్వకండి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? డోంట్ యాడ్ చేయాలి. డోంట్ లెట్ హర్ నో ద ట్రూత్. డోంట్ లెట్ హర్ నో ద ట్రూత్. కరోనా గురించి అందరికీ తెలియనివ్వండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితి ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలి. అందరికీ తెలియనివ్వండి అని చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తాం? లెట్ ఎవ్రీ వన్ నో అబౌట్ కరోనా. లెట్ ఎవ్రీ వన్ నో అబౌట్ కరోనా. నెక్స్ట్ వన్, కరోనా గురించి అందరికీ తెలియనివ్వకండి. నెగిటివ్లో కరోనా గురించి అందరికీ తెలియనివ్వకండి. డోంట్ లెట్ ఎవ్రీ వన్ నో అబౌట్ కరోనా. డోంట్ లెట్ ఎవ్రీ వన్ నో అంటే అందరికీ తెలియనివ్వకండి. అబౌట్ కరోనా, కరోనా గురించి. దాని గురించి నన్ను మీకు చెప్పనివ్వండి. దానిని గురించి నన్ను మీకు చెప్పనివ్వండి. లెట్ మీ టెల్ యూ అబౌట్ దట్. లెట్ మీ టెల్ యూ అంటే నన్ను మీకు చెప్పనివ్వండి. దేన్ని? అబౌట్ దట్, దాని గురించి. దాని గురించి నన్ను మీకు చెప్పనివ్వకండి. డోంట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ దట్. డోంట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ దట్. దాని గురించి నన్ను మీకు చెప్పనివ్వకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అట్లాగే ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. We will meet again in the next video.